విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్ను దర్శించుకున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. చందనం అరగతీతలో పాల్గొన్నారు. అక్షయ తృతీయ నాడు స్వామివారికి చందనం సమర్పించనున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ను సందర్శించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. బస్టాండ్ కూడలో బస్సులను ఆపడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ వినోద్ కుమార్. గ్రామాల నుంచి వచ్చిన వారి సమస్యలను విన్నారు, అర్జీలను స్వీకరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు డీఎస్పీ వెంకటేశ్వరరావు. నిందితుల నుంచి 2 జతల కమ్మలు, 1,10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా జూటూరులో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన చింతవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డ్రిప్ పరికరాలు, పీవీసీ పైపులు కాళీ బూడిదయ్యాయి. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష జరుగుతుంది. నేటికి 22వ రోజుకు చేరుకుంది. వీరికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద చెరువు సమీపంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని మరో చోట నిర్మించాలన్నారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. చెరువు వద్ద నిర్మిస్తే రైతులు నష్టపోతారన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి కన్వెన్షన్ సెంటర్ 2వ విడత ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగిత్యాల జిల్లా వేములకుర్తికి చెందిన లక్ష్మి పెట్రోల్ డబ్బాతో ప్రజావాణికి వెళ్లింది. కరెంటు మీటర్ను ఏఈ తీసుకెళ్లినట్లు తెలిపింది. కుటుంబం చీకట్లోనే జీవిస్తున్నారని, వెంటనే మీటర్ను ఏర్పాటు చేయాలని వేడుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ 104 కుటుంబాలకు 60 లక్షల రూపాయల చెక్కులను అందించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో అధికారులు విధులకు హాజరు కావడం లేదన్నారు. ఖాళీ కుర్చీకి వినతి పత్రం సమర్పించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ నిరసన తెలిపింది. కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మైనర్ పిల్లల తల్లిదండ్రులకు డీజీపీ శివధర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని సహారా ఆఫీస్ ముందు బాధితులు నిరసన చేపట్టారు. తాము కట్టిన డిపాజిట్లను వెంటనే చెల్లించాలని నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. హనుమకొండ జిల్లా మర్రిపల్లిగూడలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో పాటు అరైవ్ అలైవ్ కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజలందరికీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు పోలీసులు.